కీర్తనలు 32వ అధ్యాయం 6వ వచనం నుంచి. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దోగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానముల లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. మొదటి 5 వచనాలలో దావీదు తను సౌలు చేత తరమబడుతున్నటువంటి సమయంలో ఏ విధంగా వేరే వారి విషయంలో వ్యవహరించి ఉన్నాడో దానికి పరిహారంగా దేవుడు అతని జీవితంలో వ్యవహరించి అతనిలో ఉన్నటువంటి అనేక దేవునికి వ్యతిరేకమైన గుణాలు అతడు తెలుసుకొనగలిగేటటువంటి పరిస్థితుల్లోనికి నడిపించాడు. ఆ విధంగా ఒప్పించబడి దేవుని సన్నిధిలో అంగీకరించిన తరువాత అతడు తన హృదయాన్ని కుమ్మరించిన తరువాత దేవుడు తన కృప ద్వారా అతని పాపములను క్షమించటం మాత్రమే కాకుండా అతడు ప్రార్థించినప్పుడు ఏమి జరిగిందనేటువంటిది మిగిలినటువంటి 6 వచనాలలో మనం చూస్తాం. కనుక 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించినావు. ఎప్పుడైతే తనకు కలిగినటువంటి ఈ అపరాధములు, పాపము, అతిక్రమములు అన్నిటినీ కూడా ఒప్పుకొని తనకు కలిగినటువంటి మనుషుని యొక్క ఆత్మలో ఏదైతే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపమని మనం చదువుతాము సామెతల్లో, అది వెలిగించబడగలిగేటువంటి విధంగా దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలిగాడు. అలా వచ్చిన తర్వాత ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత వెలిగించబడతారో వారి జీవితము వేరైన విధంగా మార్చబడుతుంది. సో అంతకు మునుపు దావీదు ఆ విధంగా ఆత్మలో వెలిగించబడిన వాడు కాడని నేను చెప్పట్లేదు, కానీ వెలిగించబడిన తర్వాత మనందరము మెట్టుకు అదే ఆత్మచేత చక్కగా దినదినము మార్చబడుతున్నటువంటి అనుభవంలో, లేక దేవునితో నడిచే అనుభవంలో దావీదు తప్పిపోయినటువంటి స్థితిలో ఈ మిగిలినటువంటి 5 వచనాలు ముందు చదివిన వచనాల్లో చెప్పబడింది. మరలా తన యొక్క పడిపోయినటువంటి స్థితి తన హృదయంలో, తన ఆత్మలో, మనుషుని యొక్క ఆత్మలో అతడు చూచుకున్నప్పుడు తిరిగి దేవుని యొక్క ఆత్మచేత స్థిరపరచబడి దేవుని చేత నడిపించబడాలనేటువంటి ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించిన వాడుగా ఆ ప్రార్థనలోనే మొదటి భాగంగా తన యొక్క పాపములు, అపరాధములు, అతిక్రమములన్నిటినీ ఒప్పుకొని అవి చేయటానికి కారణమైనటువంటి తన యొక్క ఆత్మలో ఉన్నటువంటి కపటం అనేటువంటి దాన్ని కూడా అంగీకరించిన తరువాత అన్నిటికీ మూలమైనటువంటి ఆ కపటం ద్వారా, అంటే తన హృదయంలో యథార్థత లేదు అనేటువంటిది గుర్తెరిగి ఏది అనుకుంటున్నాడో అది చేయటం లేదు, కానీ ఏది అనుకోవటం లేదో అది చేసేటువంటి తత్వం తన యొక్క ఆత్మలో నిలబడి ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తెరిగి, సో అదే హృదయ స్థితిని పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఆ స్థితిని గుర్తెరిగిన తర్వాత అతడు ఒప్పించబడిన వాడై దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించున్నాడు. ఆ ప్రార్థనలో చెప్తున్నాడు 6వ వచనంలో, కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. కనుక ఇటువంటి పరిస్థితులు ఎవరెవరైతే అమాలేకీలు వచ్చి దావీదు యొక్క మనుషులను, వారికి కలిగినది అంతటిని దోచుకుని వెళ్ళిపోయారో వాటిని యొక్క దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు, అవి విస్తార జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి. ఎప్పుడైతే అబ్యాతారు దగ్గర ఏఫోదును తీసుకుని దావీదు మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన చిత్తాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేశాడో దేవుడు చెప్పినాడు, నువ్వు వెళ్ళుము, నేను వారిని నీ తరిమిదనా అని అడిగినప్పుడు అమాలేకీలను
నువ్వు వెళ్ళి తరిమినట్లయితే నేను వారిని నీకు అప్పగించుతానని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, అవి అంతా పోయినప్పటికీ వాళ్ళు మాత్రమే కాకుండా అమాలేకులు దోచుకుని వెళ్ళిన దానికంటే కూడా మరింత ప్రమాదకరమైనటువంటి స్థితి దావీదుకు వచ్చింది. అతనితో పాటుగా ఉన్నవారు అతనిని చంపటానికి రాళ్ళు రువ్వటానికి రాళ్ళు ఎత్తినారు. సో అటువంటివి విస్తారమైనవి అమాలేకీలు కానివ్వండి, తనకు తోడుగా ఉన్నటువంటి తన తోటి సహచరులు కానివ్వండి, వారందరూ లేచి అతని మీదకి ప్రాణం తీయటానికి వచ్చినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి నీవు నాకు విడుదల కలుగు చేస్తావని చెప్తున్నాడు. ఇటువంటి మనసుతోటి, అంటే తనకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి స్వభావం ఇమిడి ఉన్నదని, దాని ద్వారా ఆయా సందర్భాలలో ఇటువంటి ఇరుకులో పడినటువంటిది దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి తత్వం బయటపడుతున్నదని, దానిలో నుంచి జయం పొంది చక్కగా బయటికి రావాలనేటువంటి ఆశ కలిగి ఏ విధంగా దావీదు నడిపించబడ్డాడో ఆశ కలిగి నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. అంటే ఎవరెవరైతే వారి వారి హృదయాలలో ఇటువంటి తత్వం దాగి ఉన్నదని గుర్తెరిగి ఆ పరిస్థితుల్లో తర్వాత మనిషికి దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనలో ఇంకనూ నిలబడి ఉన్నదనేటువంటిది అవగాహనలోనికి వచ్చిన అందరూ కూడా చేసినటువంటి పాపాలను మాత్రమే కాదు, దానికి మూలమైనటువంటి పాపము మీద దేని ద్వారా ఈ పాపములు, అపరాధములు, అతిక్రమములు జరుగుతున్నాయో వాటన్నిటినీ మీద జయం పొందగలగటానికి అవసరమైనటువంటి పాపం మీద జయం పొందటానికి భక్తి గల వారందరూ తగిన సమయమందు నీకు ప్రార్థన చేయుదురు. ఎందుకంటే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నాలో ఆ కపటం అన్నటువంటిది అనేది గుర్తిరిగి నేను అంగీకరించినప్పుడు నా పాపములు క్షమించడం మాత్రమే కాకుండా నాకు కలిగినటువంటి అమాలేకుల యొక్క దాడి పరిస్థితిని కానివ్వండి, తర్వాత నాతో పాటుగా ఉన్నటువంటి నా తోటి సహచరులు యొక్క నా మీద వ్యతిరేకంగా లేచినటువంటి తత్వం కానివ్వండి, వాటన్నిటి నుంచి కూడా నాకు ఏ విధంగా విడుదల కలుగు చేసావో, తర్వాత నాలో దాగి ఉన్నటువంటి ఆ పాప స్వభావం అనే దాని మీద నాకు జయం పొందగలగటానికి ఏ విధంగా అది నన్ను ముంచకుండా నన్ను బయటికి చేర్చగలిగావో, అది చూచిన వారు కూడా నీకు తగిన సమయం ముందు ప్రార్థిస్తారని చెప్తున్నాడు. కనుక మన యొక్క జీవితంలో మనము రోజు ఏ విషయాలలో తప్పిపోతున్నామో అనేటువంటి దాని మీద కలిగిన శ్రద్ధ కంటే అది కూడా అది అంగీకరించాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కానీ దానికి మూలమైనటువంటి ఇంకొక తత్వం మనలో ఏదైతే ఇమిడి ఉన్నదో పాపము అనేటువంటిది, పాపములు కాదు, ఆ పాప తత్వం మీద జయం పొందగలగటానికి ఏదైతే విశేషమైనటువంటి దేవుని కృపను కోరుకొని ఆయన ద్వారా నడిపించబడి ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితంలోనికి రావాలని మనం కోరుకుంటామో ఆ ప్రార్థన దేవుడు మన పక్షంగా అంగీకరించేవాడిగా ఉంటాడు. 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కనుక ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నేను కనుక నా హృదయంలో పశ్చాత్తాపం లేక నాకు కలిగినటువంటి పాపాన్ని బట్టి నేను నీ సన్నిధిలోనికి రాక నా ఇష్టం వచ్చిన విధంగా జీవించినట్లయితే నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉండవు. ఎవరైతే పశ్చాత్తాపడతారో, అందువల్ల అతను చెప్పాడు, తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు. ఎవరి పాపములు క్షమించబడతాయో వారు నిజమైన విధంగా దేవుని యొక్క దృష్టిలో ఆశీర్వాదం పొందినవారు అని అర్థం. సో ఇప్పుడు 7వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. ఒక శత్రువుల చేతిలో నుండి కానివ్వండి, సహచరుల చేతిలో నుండి కానివ్వండి, స్వయంగా నా హృదయంలో నా ఆత్మలో ఉన్నటువంటి కపటము అనేటువంటి దాని ద్వారా పాపములు, అతిక్రమములు, అపరాధములు నిరంతరంగా నా జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా మార్గంలో జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి కూడా నాకు విడుదల కలుగు చేసేటువంటి దేవుడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. మనం శారీరకంగా ఈ లోకంలో జీవించుతూ దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పి దేవుని యొక్క విశేషమైనటువంటి ఆ కృపావరమైన దేవుని యొక్క జీవం మనలో పనిచేయనిచ్చి మన ఆత్మలో ఉన్నటువంటి కపటం మీద మనం జయం పొందని వారంగా ఉన్నట్లయితే, అంటే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి ప్రజల కోవలోనికి, విశ్వాసుల కోవలోనికి మనం చెందుతాం. కనుక 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా భక్తి గలవారమని చెప్పుకొనుచు దానిలోని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు.
అంటే మనం దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పి ఆయనను నిజంగా మన హృదయాలలో స్వీకరించడం ద్వారా కలిగేటువంటి శక్తిని ఆశ్రయించిన వారమైతే ఆయన ద్వారా జయవంతమైనటువంటి జీవితాన్ని దినదినము జీవించగలిగిన వారంగా మనం ఎంచబడగలుగుతాం. దానికి మునుపు మనలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో అంగీకరించి యథార్థమైనటువంటి హృదయంతో, అంటే కపటానికి ఆపోజిట్ దానిది యథార్థత, దానిలోనికి మనం రావాలి. తర్వాత 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇక్కడ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే ఒకసారి ఆ కలిగిన పరిస్థితుల్లో నుంచి నడిపించబడటం అనేటువంటిది ఒక ఎత్తు, మనకు కలిగిన పరిస్థితులు. మరి దాని తర్వాత మరలా మనం పడిపోయేటువంటి స్వభావంలో మాటిమాటికి ఉన్నట్లయితే, అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన యొక్క జీవంలో ఎదుగుతూ ఆయన కోరిన విధంగా మన జీవితాన్ని సంపూర్ణం చేసేటువంటి ప్రక్రియలో మనము ఎదగని వారంగా ఉండిపోతాం. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదును. సో దృష్టి ఉంచడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివాసం చేశాడు. కానీ ఆ వాక్యము శరీరధారిగా నివసించిన మన ప్రభు ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు లోకంలో కనబడుతున్నటువంటి వెలుగు సంబంధమైనది కాదు, సూర్యుడు చంద్రుడు అనుకునేటువంటి వెలుగు కాదు. తర్వాత మనుషులు ఏదైతే వెలుగుని అనుకుంటున్నారో, మంచి చెడు అని ఆలోచించగలిగినటువంటి శక్తి, అంటే చక్కగా చూడగలిగి మంచిదానిని ఎన్నుకొని, అంటే చాలామందిలో అటువంటి గ్రహింపు లేకపోయినప్పటికీ అది అనుకుంటున్నారో, అంటే లోక సంబంధంగా ఏది వాళ్ళకి యుక్తంగా కనబడుతున్నదో ఆ వెలుగు కాదు. ఆయనలో ఉన్నటువంటి జీవం ద్వారా మనకు కలిగిన వెలుగు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కానీ చీకటి దానిని గ్రహింపుకున్నది. లోకంలో దేవుడిని ఎరగని వారందరూ కూడా, దేవుడికి దూరంగా ఉన్న వారందరూ కూడా దేవుని దృష్టిలో చీకటిలో నడిచేవారు. ఎవరైతే యేసుప్రభువుని అంగీకరిస్తారో, ఎవరిలో అయితే ఆ పాపం అనేటువంటి తత్వం మీద మనకు జయం అనుగ్రహించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం ఈ పాపాన్ని ఎదిరించగలదు, పాపాన్ని ఓడించగలదు, పాపం మనల్ని చేయకుండా కాపాడగలిగే సామర్థ్యం కలిగినటువంటి ఆ జీవం, అది వెలుగైనది. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నా దృష్టి నీ మీద ఉంచెదను, అంటే ఆ వెలుగును నీకు ప్రసాదించి ఆ వెలుగులో నువ్వు నడవగలిగినట్లుగా నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవవలసిన మార్గమును నిలబెట్టి నీకు బోధించెదను. అంటే చూడండి ఎంత విశిష్టమైనటువంటి మరి మా ధన్యతలోనికి దేవుడు తన బిడ్డలను నడిపించాలని కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత తాకబడిన మనమందరం కూడా ఆ ఆత్మ యొక్క వెలుగులోనికి తీసుకుని రాబడి మనలో ఆయన జీవించుతున్న కొలది, అంటే ఆ ఆత్మ ద్వారా మనలో అంతకు మునుపు కలిగినటువంటి కపటపు ఆత్మ ఏదైతే దావీదు చెప్పి ఉన్నాడో, ఆ ఆత్మ ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆత్మ యొక్క స్వభావం ప్రభావంలోనికి రాగలిగి, ఆ ప్రభావం ద్వారా అతిక్రమములు, అంటే దేవునికి ఏదైతే చెప్పి ఉన్నాడో అది చేయకుండా ఉండటం, పాపములు, అంటే దేవుని యొక్క గమనం నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయేది, లేక అపరాధములు, అనగా దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచించి నాకు దేవుడు అవసరం లేదనుకుంటూ స్వయం శక్తి మీద ఆధారపడి జీవించే జీవితాలు, వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలుగు చేయడానికి ఆ దేవుని యొక్క ఆత్మ మనకు వెలుగుగా ఉండి నడిపించుతాడు. సో మన విశ్వాసులమైన మనందరం కూడా ఆ గొప్ప అవకాశాన్ని, దేవుడు ఉచితంగా ఆయన మనలో జీవించటానికి, మనం ఏమి చేయకుండానే మనలో ఉండి నడిపించబడటానికి ఆయన కృపా ద్వారమును, జీవము కలిగిన మార్గమును తెరిచి ఉండగా దానిలో మనం ప్రవేశించి ఆ ఆత్మ ద్వారా నడుచుట అనేటువంటి దినదిన అభ్యాసంగా కలిగి ఉండాలి. ఆయన ఎవరి మీద దృష్టి ఉంచుతాడు, ఎవరిని ఆయన ఏర్పరచుకున్నాడు. కావున దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు. ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో, ఆయనను ప్రేమించుతారో, ఆయన చేసిన కార్యమును గుర్తించి ఆయనకు లోబడటానికి విధేయులై జీవించడానికి ఇష్టపడతారో వారిని మీద ఆయన దృష్టిని నిలిపేవాడుగా ఉన్నాడు. ఆ దృష్టి మనం చూడగలిగినప్పుడు, అంటే ఆ వెలుగును మనం తీసుకొని అది లోకం నుంచి వేరే అయినటువంటి వెలుగు కలిగి, ఆయన ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా చూడగలిగినటువంటి వెలుగు కలిగి,
ఆ వెలుగులో ఉన్నటువంటి జీవం ద్వారా గనక మనం జీవించగలిగినట్లయితే అటువంటి మనసు కలిగిన వాళ్ళకి ఆయన వారికి ఆలోచన చెప్పి నీకు బోధించి నడిపించదునని చెప్తున్నాడు. సో ఇక్కడ బోధించుట అనేటువంటిది ఏదైతే మాట వాడబడినదో హెబ్రీ భాషలో, ఆ మాటకు అర్థం ఏంటంటే ఒక గురి వద్దకు వెళ్ళటానికి మార్గము తెరవబడి ఆ మార్గంలో నడిపించబడుట అని అర్థం. అంటే నిన్ను పట్టుకున్నటువంటి ఉద్దేశం యొక్క ఆ గురి వద్దకు ఏ విధంగా నీవు నడవాలో ఆ మార్గము చేరుటకు, ఆ గమ్యం చేరటానికి ఏ మార్గము అవసరమో ఆ మార్గంలో నువ్వు నడవగలిగేటట్లుగా నీకు బోధించుతానని చెప్తున్నాడు. మనందరం కూడా మొట్టమొదట్లో దేవుని ద్వారా ఆయన యొక్క సారూప్యంలో, ఆయన యొక్క పోలిక చొప్పున సృష్టించబడినటువంటి వారు. మనిషి పాపం చేసినప్పుడు ఆ పోలికను, ఆయన సారూప్యాన్ని కోల్పోయాడు. దేవుని యొక్క ఉద్దేశం మరలా అది మనం కోల్పోయినటువంటి ఆ పోలికను, ఆ స్వరూపాన్ని తిరిగి పునరుద్ధరించటం, అది బాగు చేయటం కాదు, నూతనంగా ఆ స్వభావాన్ని సృష్టించటం. ఆ సృష్టించేటువంటి దానికి, అంటే అటువంటి దానికి మరలా చేరగలగటానికి ఏదైతే మన జీవితంలో రోజు రోజు ఆయన యొక్క స్వరాన్ని విని ఆత్మ ద్వారా నడిపించబడాలో ఆ మార్గంలో నడవగలగటానికి నేను నీకు బోధించుతాను అని చెప్తున్నాడు. అంటే నేనే ఉద్దేశంతో అయితే నిన్ను ఈ లోకంలో నీకు తీసుకొచ్చాను, నీలో నా ఆత్మను ఉంచుతున్నాను, నువ్వు చివరికి చేరవలసిన గమ్యం ఏమిటో, అంతరంగంలో ఎటువంటి విధంగా మార్పు చెంది నన్ను పోలిన వాడుగా నువ్వు మార్చబడాలో, ఆ క్రమం అంతటికీ కూడా నీకు బోధ చేసేవాడనిగా నేను ఉంటానని చెప్తున్నాడు. ఆయనను ప్రేమించినట్లయితే ఆయన యొక్క వాక్యమునకు, ఆయన ఆజ్ఞలకు విధేయులమవటం అనేది ఇష్టపడాలి. మనం ఎవరిని అడగవసలా నేను దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నాను అనేది. మనం ఆయనని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే మనలో జరిగే స్వభావంలో వచ్చే మార్పిడి అందరికీ స్పష్టం అవుతుంది. తర్వాత 9వ వచనం, బుద్ధి జ్ఞానంలో లేని గుర్రముల వలె నాయనను, కంచర గాడిద వలె నాయనను మీరు ఉండకటి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. ఈ 9వ వచనంలో 8వ వచనానికి భిన్నమైనటువంటి దాని గురించి చెప్తున్నాడు. ఎవరెవరైతే ఆత్మచేత వెలిగించబడ్డారో, వారి మనోనేత్రాలు వెలిగించబడి పరలోక సంబంధమైన విషయాలు చూడగలిగి దేవునితో సన్నిహిత సామర్థ్యంలోనికి రాగలిగారో వారందరి మీద ప్రభువు దృష్టి ఉంచి చక్కగా ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకని ఏం చెప్తున్నాడంటే, మీరు ఆ ఆధిక్యతను కోల్పోకుండా ఉండేటువంటి కొన్ని వాటితోటి మనల్ని పోల్చాడు. గుర్రముల వలె, కంచర గాడిదల వలె మీరు ఉండకటి. అవి మీరు చెప్పినట్లుగా వినటానికి అవసరమైనటువంటి కళ్ళెంతోనూ వారుతోనూ బిగింపవలను. అంటే ముక్కుకు కళ్ళెం వేసి దానికి ముఖానికి వారు కట్టి మనం దానిని కంట్రోల్ చేయవలసి ఉంటుంది, అంటే దానిని నడిపించవలసి ఉంటుంది. అటువంటి విధంగా మీరు ఉండవద్దు. వాళ్ళకి ఏంటంటే బుద్ధి జ్ఞానం లేదు. ఈ జ్ఞానము బుద్ధి అనేటువంటిది వాళ్ళల్లో దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది లేదు. తర్వాత ఎవరో అయితే మనుషులు మనగా ఉండి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడటో వాళ్ళు కూడా దేవుని దృష్టిలో బుద్ధిహీనులే. ఎందుకంటే దేవుని యొక్క పరలోక సంబంధమైన విషయాలను గ్రహింపు లేని వారుగా ఉన్నారు. తర్వాత ఎవరెవరైతే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నారో వారు కూడా దేవుని యొక్క ఆత్మకు లోపడకపోయినట్లయితే ఆ ఆత్మ ద్వారా తండ్రిని గురించియు కుమారుని గురించియు రాబోతున్నటువంటి పరలోక సంబంధమైన సంగతులను గురించియు వారు వివేచించుటకు, గ్రహింపు కలిగి ఉండటకు జ్ఞానం లేని వారుగా, ఎదగలేని వారుగా కూడా కొంతమంది ఉన్నారు. మీరు వారిని గురించి చెప్తున్నాడు దావీదు. భక్తి గలవారైండి దేవుని యొక్క దృష్టిలో ఏది జ్ఞానమైనదో అది గ్రహించి ఆయన మీ మీద దృష్టి ఉంచి ఆయన ద్వారా నడిపించబడగలిగేటువంటి అనుభవం లేకుండా ఉంటే దావీదు చెప్తున్నది ఏంటంటే వాళ్ళందరూ కూడా బుద్ధి జ్ఞానములు లేనివారు. ఆ బుద్ధి జ్ఞానములు కనుక లేని వాళ్ళ వలె మీరు ఉండొద్దు. ఆయన చిత్తం కనుక మీకు తెలియపరచబడి ఆయన కోరిన విధంగా మీరు నడిపించబడాలి అంటే ఏ విధంగా గుర్రములను, కంచరగాడిదలను కంట్రోల్ చేసేటువంటి విధంగా నడిపించడానికి వారు కళ్ళెం అవసరమో ఆ విధంగా మీ జీవితంలో కూడా వారు కళ్ళెం అవసరం అవుతుంది అని చెప్తున్నాడు. అది 8వ వచనంలో చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి నడిపింపు కంటే ఇది అంత శ్రేష్టమైనది కాదు. అంటే కొన్ని పరిస్థితుల ద్వారా, కొంతమంది మనుషుల ద్వారా,
లేకపోతే మనం వేరే వారి యొక్క ఆధీనంలోనికి రాబడి నడిపించబడినటువంటి అనుభవం ద్వారా దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి దానిని నేర్చుకుంటాం. మీరు అలా ఉండొద్దు అని చెప్తున్నాడు. సో చూడండి, మనిషి తన కలిగినటువంటి నాకు స్వేచ్ఛ కావాలి, నేను కోరిన విధంగా నా యొక్క చిత్తాన్ని నేను నా జీవితంలో నెరవేర్చుకుంటాను, అది నాకు ఇష్టము, దానిలో నేను సంతోషిస్తాను అని చెప్పవచ్చు. కానీ దానివల్ల దేవుడి యొక్క చిత్తాన్ని కనుక మనం ఎరగాలి అంటే మనం ఈ విధంగా తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలసి వస్తుంది. అది మనకి ఏమాత్రం కూడా మంచిది కాదు. వాళ్ళని గురించి దావీదు చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానం లేని వారు వాళ్ళు. మనం అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో మనలో ఆ పరిశుద్ధీకరణ కార్యం జరిగించేటువంటి ప్రక్రియలో మనము దేవునికి లోబడిన దానిని బట్టి ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళ పక్షంగా అటువంటి వారు కళ్ళెము కొన్నిసార్లు బిగించవలసి మన చుట్టూ రావాల్సి వస్తుంది. అది మనం గమనించాలి. మనం ఆయనకు లోబడి ఆయన మన మీద దృష్టి ఉంచి నడిపించబడుట, లేక ఆయనకు కొన్నిసార్లు లోబడి కొన్నిసార్లు అవిధేయులుగా ఉండి మనకు సౌకర్యంగా ఉన్న వాటిలో లోబడి అసౌకర్యంగా ఉన్న వాటిలో ఆయనకు అవిధేయులుగా జీవించినట్లయితే అప్పుడు ఆయన వారు కళ్ళెమును మన మీద కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది మనకు దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని రుచి చూడగలిగినటువంటిది, లేక ఆయన జీవము శక్తి ప్రభావములతో మనలో పనిచేయటం అనేటువంటిది మనము గమనించేటువంటి శక్తిని కోల్పోతాం. ఆయన ఏ ఉద్దేశంతో మనకి బోధించి నడిపించాలని కోరుతున్నాడో దానిలో ఆ మెట్టుకు కింద కనపడతాం, కానీ దానితో పాటుగా మనం అదే క్రమంలో మనం కనిపించం. 10వ వచనం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మికించు వారిని కృప ఆవరించుచున్నది. ఎవరైతే 8వ వచనంలో చెప్పినట్లుగా ఆయనకు లోబడి ఆయన దృష్టిని వెలుగును కలిగి జీవించుతారో వారందరికీ దేవుని యొక్క కృప ఆవరించుతున్నది. దేవుడు మనల్ని నడిపించేటువంటి సమయంలో చాలాసార్లు మనం ఇది చేయగలుగుతామా అని అనుమానం వస్తుంది. దేవుని యొక్క శక్తి సామర్థ్యములు మనం ఊహకు అందనవి, అంటే ప్రతిదానిని జయించుటకు సామర్థ్యం కలిగినది. కానీ మనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి ఆ శక్తిని సరైన విధంగా అర్థం చేసుకుని అన్వయించే విషయంలో మనం చాలాసార్లు పొరపాటు పడుతుంటాం. అటువంటి వారికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకు కృప ఆవరించున్నది. అంటే మనలో జరగవలసినటువంటి కార్యమును ఆయన కృప ద్వారా రక్షించడం మాత్రమే కాకుండా ఆ కృప ద్వారా సంపూర్ణం చేసేటువంటి విధంగా కూడా ఆయన కృపను మనకు లభ్యపరిచి ఉన్నాడు. అలా కాకుండా యెహోవా యందు నమ్మికించు వాటి కృప ఆవరించుతున్నది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. భక్తిహీనులు అంటే ఎవరైతే దేవుడిని ఎరిగి ఉండి కూడా ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఆయన వారు కోరిన విధంగా జయించాలని కోరుతున్నారో వారందరికీ దేవుని యొక్క కృప లభ్యం కాదు. ఎవరైతే వారిలో ఉన్నటువంటి ఆ పాడిపోయిన స్వభావాన్ని గుర్తెరిగి దాని మీద జయం పొందాలనేటువంటి యథార్థమైన మనసుతో దేవుని యొక్క ఆత్మకు వారి హృదయాలలో చోటిచ్చి ఆయన కోరిన విధంగా ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయులవుతూ అటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క కృప ఆవరించి వారు జయవంతమైన జీవితాన్ని జీవించగలుగుటకు దేవుడు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అంటే మనం దేని మీద కూడా జయం పొందలేం, కానీ ఆయన యొక్క జీవము ఆయన కృప మనకు చాలినదిగా ఆయన చేసి ఉండి మనము యథార్థమైన జీవితాన్ని కలిగి దేవుడు కోరిన విధంగా ఈ లోకంలో జీవించగలగటానికి కృప చూపించేటువంటి మహామహుడుగా ఆయన ఉన్నాడు. 11, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. కనుక ఎవరైతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత రోజు దేవుని యొక్క నీతి ప్రకారంగా ఆయన యొక్క వెలుగులో ఆయన జీవం ద్వారా నడుచుకుంటున్నారో వారు చేస్తున్నటువంటి నీతి క్రియలను బట్టి మీరు ఆనందగానం చేయండి. కనుక మన హృదయంలో అనేక సార్లు ఏదైతే రకరకాలైనవి ఈ లోకంలో పొందినప్పుడు కలిగేటువంటి సంతోషం అనేటువంటిది వేరు. మన హృదయంలో నిజమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది మన ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత ఆవరించి నడిపించుతున్నటువంటి అనుభవంలో ఉండి దేవుడు కోరుతున్నటువంటి క్రియలు కనుక చేయగలిగినట్లయితే అది నీతిమంతత్వం.
మొట్టమొదటిలో మనం ఉచితంగా ఆయన నీతిమంతులుగా చేసి ఉండగా, అంటే దానికి మనం ఏం చేయలేదు, కానీ అలా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ నీతి క్రియలు యందు కొనసాగించడానికి మనలో ఉన్నటువంటి తత్వం మీద జయాన్ని అనుగ్రహించి, మనలో ఉన్న బలహీనతల్లో జయం పొందడానికి కావలసినటువంటి కృపను ఆవరింపజేసి, రోజు ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నట్టనేటువంటి భాగ్యంలో కనుక మనం జీవించగలిగినట్లయితే అది ఎంతో సంతోషకరమైనది, ధన్యకరమైనది. ఈ కీర్తన పాపములు, అతిక్రమములు దాటి మొదలుపెట్టి వాటి మీద జయం పొంది నీతియుక్తమైనటువంటి కార్యములు జరిగించుతూ సంతోషంతో ఉండటానికి ఏ విధంగా దావీదు తన జీవితంలో నేర్చుకున్నాడో, మనందరికీ కూడా అదే మార్గాన్ని తెరిచి ఉంచినట్లుగా ఈ కీర్తనలో దావీదు పొందుపరిచాడు. మనం కూడా ఆ క్రమంలోనికి రాగలిగి ఆయన యొక్క దృష్టి మన మీద నిలిపి ఉండగలిగేటువంటి విధంగా మనం ఆయనను ప్రేమించి లోబడినట్లయితే మన జీవితంలో ఎంతో సార్థకతను, లేక ఆయన మనను పిలిచినటువంటి ఉన్నతమైన ఉద్దేశాన్ని చక్కగా గ్రహించి జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీని ద్వారా ప్రభువా మీకు మహిమ తెచ్చుకోండి. మేము దావీదు జీవించినట్లుగా, మీరు కోరినట్లుగా జీవించగలగటానికి, మేము నీతియుక్తమైన కార్యములు జరిగించుతూ మీ జీవం ద్వారా మీ వెలుగులో జీవించగలుగుటకు, మీ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను గ్రహించగలిగే విధంగా మా హృదయాలను తాకి మా కన్నులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. పనికిరాని మా జీవితాలను ప్రభువా మీరే గుర్తు చేసుకొని మాకు కావలసిన విధంగా నడిపించి మహిమ పొందండి. మీరెంతో గొప్ప దేవుడు. మమ్మలను పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి ఇటువంటి విధంగా ఇంతవరకు నడిపించారు. మరి రాబోయే దినాల్లో మీ మహోన్నతమైనటువంటి తలంపులను మేము ప్రేమించి, మీ దృష్టి మా మీద నిలిపి ఉంచి, మీ ద్వారా నడిపించబడగలిగినటువంటి అనుభవాన్ని కలిగి జీవించుటకు సహాయం చేయి. మరి గుర్రము, కంచరగాడిదల వలె, బుద్ధి జ్ఞానములు లేని వారి వలె కాక, మీ ఆత్మ మాలో నివసించడం ద్వారా ఆయనకు లోబడి, ఆయన మాకు తెలియజెప్పిన సంగతులను గ్రహించి వాటిని చేసి, మీ దృష్టిలో నీతి కార్యములు జరిగించి, రాబోయే దినాల్లో పెండ్లి కుమార్తె వరుసలో ఉండటకు సహాయపడండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.